నమస్తే మిత్రులారా. నాగర్ కర్నూల్లో అత్యంత దారుణమైన ఘటన జరిగింది. 2 నెలల పసిపిల్లను పెత్తందారులు కుల దురహంకారంతో చంపేశారు. కుమ్మెర అనే చోట పెద్ద జాతర జరుగుతుంది. ఆ జాతరలో దైవ దర్శనం చేసుకుందామని 2 నెలల పాపను తీసుకుని కీర్తి అనే మహిళ తన తమ్ముడిని కూడా తీసుకుని ఆ జాతరకి వెళ్ళింది. లోపలికి వెళ్ళిన తర్వాత మీరు టికెట్ తీసుకోకుండా ఎందుకు వచ్చారు అని చెప్పి 100 రూపాయల టికెట్ తీసుకోమని వాళ్ళు గట్టిగా అడిగితే, ఆ కీర్తి తమ్ముడు రసీదు ఇస్తే మేము డబ్బులు కడతాము, రసీదు ఇస్తారా అని అడిగాడు. దాంతో వాళ్ళకి అగ్రకుల పెత్తందారులకు విపరీతమైన కోపం వచ్చింది. ఆ అబ్బాయిని తీసుకుపోయి బంధించారు. తీవ్రంగా కొట్టడం మొదలుపెట్టారు. దెబ్బలకు తట్టుకోలేకపోతున్నాడు. కాళ్ళ వేళ్ళ పడింది ఈ కీర్తి. కానీ వాళ్ళు వినలేదు. తన చేతిలో ఉన్న 2 నెలల పాపను వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టి, దొరా దయచేసి నా తమ్ముణ్ణి ఏమి అనకండి అని చెప్పి పెడితే, ఆ 2 నెలల పాపని కనికరించకుండా కాలితో తన్ని ఇసిరేస్తే ఆమె తర్వాత అపస్మారక స్థితిలోకి పోయి చనిపోయింది. వాళ్ళు అక్కడ అత్యంత పెత్తందారులైనటువంటి అగ్రకులానికి చెందినటువంటి వ్యవస్థకు సంబంధించినటువంటి శ్రీనివాసరెడ్డి అనేటువంటి వాడు ఈ ఘటనలో ఉన్నాడు. వాళ్ళు తిట్టడం కూడా ఎలా తిట్టారంటే, ఒసే నువ్వు మాదిగదానివి, శాఖలోని పెళ్లి చేసుకున్నావు, సిగ్గులేదా నీకు, నువ్వు మాకు నీతులు చెప్తున్నావు అని చెప్పి ఆ దాడి కంటే ముందు వాళ్ళు కామెంట్ చేశారు. అంటే కులం పేరుతో కుల దురహంకారంతో ఇంకా ఎలా మన పల్లెల్లో ఉన్నాయనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. లక్షల మంది వచ్చే ఆ జాతర కోట్లాది రూపాయల బిజినెస్గా కూడా అక్కడ పెత్తందారులు దాన్ని భావిస్తూ ఉన్నారు. అనేక రకాలైనటువంటి కానుకలు, డబ్బులు, టిక్కెట్ల పేరు మీద. అందుకనే బాబాసాహెబ్ అంబేద్కర్ అంటాడు, ఈ దేశంలో హింస అనేది ఒక సంఘటన కాదు, అది ఈ దేశ నిర్మాణం. కులం పేరుతో అది చట్టబద్ధం చేయబడింది అని చెప్పడం జరిగింది. ఈ దేశంలో రాజ్యాంగం అమల్లోకి రాకముందు మనువాద రాజ్యాంగం ఉంది. ఆనాడు ఇది కులం పేరుతో అత్యంత హీనంగా కింది తరగతుల మీద దాడులు చేసినటువంటి హింస ఇక్కడ చెలరేగుతూ ఉంది. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 70 ఏళ్ళు అయిన తర్వాత కూడా ఈరోజు కూడా ఇలాంటి దాడులు వందల కొద్దీ, వేల కొద్దీ జరుగుతూ ఉన్నాయి దేశమంతటా. చాలామంది మాట్లాడటం లేదు. వేరే మతం వాడైతే, వేరే దేశం వాడైతే హింసకు పాల్పడితే దాన్ని ఒక పెద్ద ఇష్యూగా మనం చేస్తాం. కానీ ఈ దేశ ప్రజల మీద, ఈ దేశ పౌరుల మీద, ఆదివాసీలను లేకపోతే దళితులను, మహిళలను, కింది తరగతులకు చెందినవారనే పేరుతో ఎన్ని వేల మందిని ఎంత హింసకు గురి చేసినా సరే వాళ్ళు మన సొంత మతం వాళ్ళు కాబట్టి ఇదంతా చట్టబద్ధం అని చెప్పడానికి ఒక మతం కూడా వస్తూ ఉంది. కాబట్టి ఈ దారుణాలకి అంతం ఎప్పుడు? 2 నెలల అమాయకపు పసిపాప ఏమి నేరం చేసింది? ఎంత దుర్మార్గమో కదా. కానీ పోలీసులు వెంటనే స్పందించలేదు, కేసు పెట్టలేదు. చివరికి పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. ఇది మన భారతదేశం. ఇంకా కులం ఎక్కడుంది అని అడిగేవాళ్ళు ఆలోచించండి. కులం పేరుతో ఈ దేశంలో, నార్త్ ఇండియాలో ఇంకా చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. ఇది మన తెలంగాణలో నాగర్ కర్నూలులో జరగటం అనేటువంటిది చూస్తే ఇది ఇంకా దారుణమైనటువంటి విషయం. కాబట్టి ఈ కులం మీద, ఈ కుల వివక్ష మీద, కుల అణిచివేత మీద, కులం పేరుతో జరుగుతున్నటువంటి దోపిడీ మీద జరుగుతున్నటువంటి పోరాటాలని మనం ఇంకా మరింతగా ఉధృతం చేయాల్సినటువంటి అవసరం ఉంది.